నమస్తే నండి సతీష్. రెండు నిండు ప్రాణాలు తీసేసి 2 కుటుంబాలను నడి రోడ్డున పడేసి కేసు నుంచి తప్పించుకోవడానికి వేయాల్సిన యాసాలన్నీ వేసి వ్యవస్థల మీద ప్రతి ఒక్కరూ ఉమ్మేస్తుంటే దేశమంతా ఒత్తిడి పెరిగిపోతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో జైల్లో చిప్పకూడు తిని బెయిల్ మీద బయటకు వచ్చినందుకు ఒక బలిసిన ఫ్యామిలీ చేసుకుంటున్న వేడుకలు ఇవి అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో తిరుగుతోంది. బట్ ఇది నిజం కాదు. నిజమేంటో నేను ఈ వీడియోలో ఫ్యాక్ట్ చెక్ ద్వారా మీకు చెబుతాను. వీడియో చిన్నగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సోషల్ మీడియాలో ఒక్కోసారి మనల్ని ఎంత గొర్రెలు చేస్తున్నారో అర్థమవుతుంది. తెలుగు జర్నలిజంలో పండిపోయిన ఓ ప్రముఖుడు కూడా ఈ వీడియోపై తన వ్యాఖ్యానం ఇస్తూ ఇదో సిగ్గుమారిన పని అన్నట్లుగానే ఒక వీడియో చేసేశారు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అనేది నేను చెబుతా. 2024 మే 19న అర్ధరాత్రి దాటిన తర్వాత పుణేలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో గంటకు దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో లగ్జరీ పోర్షే టైకాన్ కార్తో దూసుకొచ్చిన ఒక బలిసినోళ్ళ కొడుకు బైక్పై వెళుతున్న 2 మిడిల్ క్లాస్ టెకీలను గుద్దేసి వారి ప్రాణాలను తీసేశాడు. ఆ కేసులో చాలా జిమ్మిక్కులు పలుకుబడి ప్రయోగించి బయటపడాలనుకున్నా ప్రజల నుంచి దేశవ్యాప్తంగా వచ్చిన వ్యతిరేకతను తీవ్ర విమర్శలకు మహారాష్ట్ర ప్రభుత్వం వెన్నులో వణుకు మొదలై ఆ కుర్రాడిని అరెస్ట్ చేసి మైనర్ కావడంతో జువైనల్ హోమ్కు పంపించారు. లేటెస్ట్గా 2026 మార్చిలో ఆ కుర్రాడికి బెయిల్ వచ్చింది. ఇదిగో అతనికి బెయిల్ వచ్చాకే ఇలా వాళ్ళ నాన్న విశాల్ అగర్వాల్ నోట్ల దండలు మెడలో వేసుకుని వాళ్ళ అమ్మ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కుటుంబం అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ బెయిల్ వచ్చినందుకు వేడుక చేసుకుంటున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటూ ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమ ఆగ్రహావేశాలన్నీ ప్రదర్శించారు. కృష్ణ సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడు తేడాగా ఉంటాడు కానీ మీరేంట్రా ఫ్యామిలీ అంతా తేడాగా ఉన్నారని వీళ్ళను ఉతికి ఆరేశారు. డబ్బు మదంతో బలుపుతో ఫ్యామిలీ అంతా తేడాగా ఉంది, తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు, కనీసం సిగ్గు మానవత్వం పశ్చాత్తాపం ఏ కోసాన లేవు అంటూ వీళ్ళ బలుపు చూసి ఇప్పుడు దేశంలో తిట్టని వాళ్ళు లేరు. ఈ వీడియో చూశాక జనాలకు పుండు మీద కారం చల్లినట్లు అయింది. మరోసారి తీవ్ర ఆగ్రహావేశాలతో అసలు వీళ్లకు కాదు ఈ వ్యవస్థను అనాలి అని ఫ్రస్ట్రేషన్తో సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ కొడుకేదో ఐఏఎస్ ఐపీఎస్ ర్యాంకులు కొట్టినట్లు, ఏదో లాటరీ తగిలినట్టు ఈ సెలబ్రేషన్స్ ఏంటి, మెడలో నోట్ల కట్టలతో ఆ డ్యాన్సులు వేడుకలు గానా బజానా ఏంటి, అసలు ఇంత దారుణంగా ఉంటారా, ఇద్దరిని చంపేసి బెయిల్ మీద బయటకు వచ్చి ఇలా వేడుకలు చేసుకుంటారా అంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఈ ఫ్యామిలీ మీద జనానికి ఇంత కోపం రావడంలో తప్పే లేదు, ఎందుకంటే ఆ కుర్రాడు వాళ్ళ ఫ్యామిలీ చేసిన దారుణం అలాంటిది. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు తిట్లు తినడం నిజంగా గతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు తప్పించుకునేదానికి చేసిన ప్రయత్నాలన్నీ కలిపి ఇప్పుడు మరింత తీవ్ర ఆగ్రహావేశాలతో వాళ్ళ మీద ఇలా తిట్లు తిడుతూ ఉన్నారు జనం. అయితే ఇలా డ్యాన్స్లు సెలబ్రేషన్స్ అన్నీ ఇది ఏఐ వీడియో ఎంత మాత్రం కాదు, ఇది నిజమైన వీడియోనే. కానీ ఈ వీడియో ఇప్పుడు ఆ కుర్రాడికి బెయిల్ వచ్చినందుకు చేసుకున్న సంబరాలు కావు, అది యాక్సిడెంట్కి ముందు జరిగిన ఓ పెళ్లి వేడుక సమయంలో వాళ్ళ కుటుంబం అంతా కలిసి చిందులు వేస్తూ పార్టీ చేసుకున్నప్పటిది. నేను క్లియర్గా ఫ్యాక్ట్ చెక్ చేసి చెబుతున్న వాస్తవం ఇది. పుణే పోర్షే కారు ప్రమాదంలో బెయిల్పై వచ్చిన తర్వాత వీళ్ళు ఎలాంటి వేడుకలు చేసుకోలేదు. ఈ డాన్సుల వీడియో 2023లో వారి పెళ్లి రోజు వేడుక సందర్భంగా జరుపుకున్నది. ఆ వీడియో ఎగ్జాక్ట్గా సెప్టెంబర్ 2, 2023 నాటిది. గోవాలోని ఒక హోటల్లో బలిసిన కుర్రాడి తండ్రి విశాల్ అగర్వాల్, అతని భార్య శివానీల 25వ పెళ్లి రోజు వేడుక వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఆ డ్యాన్స్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ వీడియో వీళ్ళు షూట్ చేసుకున్న 9 నెలల తర్వాత, అంటే 2024 మే నెలలో పుణేలో ఈ పోర్షే కారుతో ఆ మైనర్ బాలుడు 2 టెకీలను ఢీకొట్టాడు. ఇండియా టుడే, హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలా అనేక పత్రికలు, జాతీయ మీడియా సంస్థలు ఫ్యాక్ట్ చెక్ విభాగాల ద్వారా వాటి దర్యాప్తులో కూడా ఈ వీడియో పాతదే అని తేలింది. ఆ కుర్రాడికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది మార్చి 2026లో.
అంటే బెయిల్ రావడానికి 3 ఏళ్ల ముందటి వీడియోను ఇప్పుడే సోషల్ మీడియాలో పెట్టడంతో దానిపై అందరూ ఆగ్రహంతో ఊగిపోయి వాళ్ళని తిడుతున్నారు. నిజంగానే ఎవరికైనా ఈ వీడియో బెయిల్ తర్వాతదే అంటే ఖచ్చితంగా కోపం నశాలానికి ఎక్కడం ఖాయం. బెయిల్ దొరికిన ఆనందంలో ఇద్దరి ప్రాణాలు తీసి సిగ్గు లేకుండా నోట్ల దండలతో డాన్సులు చేస్తున్నారంటూ ఈ వీడియోను చూసినప్పుడు నాకు అదే కోపం వచ్చింది. పైగా బాధితుల కుటుంబాలకు ఇంకా న్యాయం జరగలేదు. న్యాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఈ వీడియో వైరల్ కావడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ప్రజల్లో తమ కుటుంబంపై వ్యతిరేకతను పెంచేందుకు, కోర్టు విచారణను ప్రభావితం చేసేందుకు ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రైవేట్ వీడియోను లీక్ చేశారని అగర్వాల్ కుటుంబం చెప్పుకొచ్చింది. అయితే వీళ్ళ కుటుంబం మీద జనం ఎంత కోపంతో రగిలిపోవడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది ఆ పోర్షే కేసులో, ఆ కారు యాక్సిడెంట్లో అనేది చూస్తే నిజంగానే ఆ కుర్రాడు వాళ్ళ కుటుంబంపై కోపం రావడం సహజమే. ఈ దేశంలో సామాన్యుడికి ఒక చట్టం, బలిసినోడికి మరో చట్టం అనేది ఈ కేసులో ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే నగరం మధ్యలోని రహదారిపై ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన పోర్షే కారు ఒక మోటార్ బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న మధ్యప్రదేశ్కి చెందిన అనీష్ అవధియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఆ కారు నడిపిన వాడిని పట్టుకుని కోపంతో చితక్కొట్టేశారు. ఆ కారును కూడా పెద్ద పెద్ద రాళ్లతో ధ్వంసం చేశారు. అంత కోపంతో ఊగిపోయారు. కారును 17 ఏళ్ల మైనర్ కుర్రాడు బార్లో మద్యం సేవించిన తర్వాత నడిపాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ బార్ సీసీ కెమెరాలను ఇతడు ఫ్రెండ్స్తో కలిసి ఉండడం కనిపించింది. పోర్షా కారు ప్రమాదం కేసులో నిందితులైన మైనర్ బాలుడి తండ్రి విశాల్ అగర్వాల్ పుణేలో ప్రముఖ బిల్డర్, బాగా రిచ్. అందుకే ప్రమాదం జరిగిన తర్వాత బాగా ఈ కేసు నుంచి బయటపడేదానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. జువైనల్ జస్టిస్ బోర్డు ఆ మైనర్ బాలుడికి రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని ఆదేశిస్తూ బెయిల్ కూడా మంజూరు చేసేసింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వచ్చాయి. బలిసి కొట్టుకొని ఇద్దరిని చంపేసినోడితో ఎస్ఏ రాయించి, బిర్యానీ తినిపించి, ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలని చెప్పి బెయిల్ ఇచ్చి పంపేస్తారంటూ మహారాష్ట్రలోనే నాటి షిండే గవర్నమెంట్పై దుమ్మెత్తిపోశారు. ఏదో రాంగ్ రూట్లో డ్రైవ్ చేసి పట్టుబడిన కేసులో చెప్పినట్టు, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసి దొరికిపోయినట్టుగా, ఇలాంటి చిన్న కేసుల్లో దొరికినట్టుగా ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేయాలి, ఎస్ఏ రాయాలి అని ఇంత సిల్లీగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఇద్దరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనడికి ఇదా శిక్ష అని నిలదీశారు. ఇదే ఒక సామాన్యుడు ఇలా ఇద్దరు ప్రాణాలు తీసే ప్రమాదానికి కారణమైతే ఇలాగే తీర్పు ఇచ్చేవారా అని విమర్శలు వచ్చాయి. దీంతో షిండే ప్రభుత్వం మొదటికే మోసం వస్తుందని గ్రహించి కుర్రాడిని జువైనల్ అబ్జర్వేషన్ హోమ్కు పంపారు. కేసు మళ్ళీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి నిందితుడి కుటుంబం భారీ కుట్రలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మైనర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయలేదు అని నిరూపించడానికి ససూన్ జనరల్ హాస్పిటల్ వైద్యులకు భారీగా లంచాలు ఇచ్చి బాలుడు బ్లడ్ శాంపిల్ స్థానంలో అతని తల్లి శివానీ అగర్వాల్ బ్లడ్ శాంపిల్లు మార్చేశారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా పుణే పోలీసులను మెచ్చుకోవాల్సిందే. వాళ్ళు వీడి బ్లడ్ శాంపిల్స్ను 1 కాదు 2 సేకరించి రెండోది ప్రైవేట్ ల్యాబ్కు పంపించారు. కానీ ఆ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచారు. దీంతో వీడి తల్లి బ్లడ్ శాంపిల్ కూడా పంపించి ఆధారాలు ట్యాంపర్ చేయాలని ట్రై చేసినట్లు ఆధారాలతో సహా దొరికిపోయారు. పోలీసులకు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే. ఈ కేసులో వీడికి సహకరించిన ప్రభుత్వ డాక్టర్లను అరెస్ట్ చేశారు. మరోవైపు ప్రమాదం తానే చేశానని ఒప్పుకోవాలంటూ వాళ్ళ ఫ్యామిలీ డ్రైవర్ను నిర్బంధించి, బెదిరించి, ఒత్తిడి పెంచి విశాల్ అగర్వాల్ కుటుంబం తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది, బెదిరింపులకు పాల్పడింది. దీనిలో బాలుడి తాత సురేంద్ర కుమార్ అగర్వాల్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ బలిసిన కుటుంబం తరఫున ఎన్సీపీ లీడర్ సునీల్ సీన్లోకి ఎంటర్ అయ్యాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, పోలీసులతో చర్చించాడు. ఈ విషయం కూడా బయటపడి తీవ్రంగా విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. బ్లడ్ శాంపిల్స్ మార్పిడి కేసులో నిందితులు సుమారు 18 నుంచి 22 నెలలు జైలు శిక్ష అనుభవించారని సుప్రీంకోర్టు ప్రధాన నిందితులైన విశాల్ అగర్వాల్, అట్లాగే ఆసుపత్రి వైద్యులు, ఇతర సహ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.
బెయిల్ లభించిన తర్వాత నిందితుడి కుటుంబ సభ్యులు నోట్ల దండలు వేసుకుని డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారనే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ కేసు మళ్ళీ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు ప్రజల ఆగ్రహావేశాలకు దారితీసింది. మరోవైపు ఈ బలిసిన బిడ్డ వల్ల తమ పిల్లలను కోల్పోయిన బాధిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరే ఇప్పటికీ విలపిస్తున్నారు. చనిపోయిన ఈ ఇద్దరు టెకీలు సామాన్యులు. కాలే కడుపులతో కోటి ఆశలతో ఉద్యోగులు వెతుక్కుంటూ వచ్చారు. కన్న వాళ్ళ కలలను కుటుంబ బాధ్యతలను భుజానేసుకున్నారు. కానీ డబ్బు మదంతో తాగిన మైకంలో కారులో దూసుకొచ్చి తమ ఆశల్ని ప్రాణాల్ని ఒకడు తీసి పారేస్తాడని ఊహించలేకపోయారు. తెలుసుకునేలోగానే కన్ను మూశారు. వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయండి.